హాయ్ వ్యూవర్స్ నమస్తే. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు ఇప్పుడు ఒక టెన్షన్లో ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన వేసిన టారిఫ్ విషయం ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయింది. ట్రంప్ ప్రభుత్వం కోర్టులో సబ్మిట్ చేసిన పేపర్లలో వార్నింగ్లా చెబుతున్నారు. అదేంటంటే భారత్ సహా చాలా దేశాల మీద వేసిన ఈ టారిఫ్ తీసేస్తే అమెరికా వ్యాపార ప్రతీకారం ప్రాబ్లంలో పడిపోతుంది. ప్రపంచంలో శాంతి కోసం చేసే ప్రయత్నాలు కూడా డ్యామేజ్ అవుతుందని ఈ కేసు ఇప్పుడు అమెరికా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. పిటిషన్లో సాలిసిటర్ జనరల్ జాన్ సావర్ గారు జడ్జీలను రిక్వెస్ట్ చేస్తూ ఈ టారిఫ్ కొనసాగించాలి, లేదంటే దేశానికి నష్టం అన్నారు. కానీ లోవర్ కోర్టు మాత్రం వీటిని ఇల్లీగల్ అని డిక్లేర్ చేసేసింది. ట్రంప్ గారి మాటల్లో ఏముందంటే ఈ టారిఫ్ అనేది ఉక్రెయిన్ వార్ వల్ల వచ్చిన ఎమర్జెన్సీ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి అవసరం. ఇండియా రష్యా నుండి ఆయిల్ గ్యాస్ కొనుగోలు చేస్తుంది కాబట్టి మేము ఈ స్టెప్స్ తీసుకున్నాం అని అన్నారు. ఇవి తీసేస్తే అమెరికా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో పడిపోతుందని కూడా చెప్పారు. ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే ట్రంప్ ప్రభుత్వం భారత్ మీద 50% టారిఫ్ వేశారు. అందులో 25% వేయడానికి రీజన్ ఏంటో తెలుసా? ట్రేడ్ డెఫిసిట్. అంటే అమెరికా భారత్ నుండి కొన్నది ఎక్కువ, అమ్మింది తక్కువ. ఇంకో 25% రీజన్ ఏంటంటే ఇండియా రష్యా నుండి ఆయిల్ కొనడం ఆపేయమని ట్రంప్ చెప్పాడు. కానీ భారత ప్రభుత్వం వినకపోవడం ఇదొక రీజన్ అయింది. విశ్లేషకులు చెప్పినట్టుగా పహల్గామ్లో దాడి జరిగినప్పుడు, ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ జరిగినప్పుడు ఇండియా పాకిస్తాన్కి మధ్య వార్ని నేను ఆపానని ట్రంప్ గొప్పలు చెప్పుకున్నాడు. కానీ దీనిని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఖండించారు. ఇందులో ట్రంప్ జోక్యం ఏం లేదని తేల్చి చెప్పాడు. దాంతో ట్రంప్ అసహనం చూపించాడు. తన నోబెల్ ప్రైజ్ మ్యాటర్ కూడా రిస్క్ అవుతుందని ఆయనకి అనిపించిందట. ఇక అమెరికా అప్పీల్ కోర్టు మాత్రం ట్రంప్ అధికారం దాటి టారిఫ్ వేశాడు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పింది. అందుకే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఫైనల్ డిసిషన్ పెండింగ్లో ఉంది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే ఈ టారిఫ్ వల్ల చాలానే కంట్రీస్ అమెరికాతో కొత్త ట్రేడ్ ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నాయి. యూరోపియన్ యూనియన్ కూడా డీల్ సైన్ చేసింది. దీనివల్లనే అమెరికా ఇంటర్నేషనల్ లెవెల్లో స్ట్రాంగ్ అయింది. ట్రంప్ గారి మాటల్లో ఇంకో స్ట్రాంగ్ లైన్ ఉంది. అదేంటంటే టారిఫ్ వల్లే అమెరికా రిచ్ కంట్రీ, అవి తీసేస్తే అమెరికా పూర్ అవుతుంది, డిఫెన్స్ ఇండస్ట్రీ వీక్ అవుతుంది, వాణిజ్య లోటు ఇంకా పెరుగుతుంది. అదే కాదు, ఇంకా ఆయన చెప్తుంది ఏంటంటే 1 సంవత్సరం క్రితం అమెరికా కొలాప్స్ అవుతున్న స్థితిలో ఉంది, కానీ ఇప్పుడు ఏళ్ల తరబడి నష్టం చేసిన కంట్రీస్కే $1 ట్రిలియన్ వస్తున్నాయి. దాంతో అమెరికా మళ్ళీ ఎకనామికల్లీ స్ట్రాంగ్ అయ్యింది, గ్లోబల్లీ రెస్పెక్టెడ్ కంట్రీగా మారింది. అంటే మొత్తం మీద ట్రంప్ గారి వాదన సింపుల్గా చెప్పాలంటే టారిఫ్ లేకపోతే అమెరికా బలహీనమవుతుంది, ఎకానమీ కూలిపోతుంది. మరి నిజంగా ట్రంప్ చెప్పింది వాస్తవమేనా? ఫ్రెండ్స్, మరి మీకేమనిపిస్తుంది కామెంట్లో చెప్పండి. ట్రంప్ గారి ఈ లాజిక్ నిజంగానే స్ట్రాంగా లేక జస్ట్ పొలిటికల్ స్టంట్ అనిపిస్తుందా? దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.